రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమస్య లేకుండా చూడాలని ఎంపీ శబరి జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ని కోరారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచింది. నంద్యాలలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అతిసార, ఇతర కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. నంద్యాల ఎంపీ శబరిని మర్యాదపూర్వకంగా కలిసి వేద మంత్రాలతో ఘనంగా సత్కరించిన బ్రాహ్మణులు, అదేవిధంగా బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. నంద్యాల జిల్లాలోని మండలంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు అంటువ్యాధులతో ఇబ్బందులు పడుతున్నా ఎందుకు వైద్య సేవలు అందించడం లేదని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య శాఖ అధికారి వెంకటరమణ. జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరసారి సమర్పించుకుంటారు. ఆషాఢ మాసం జగజ్జనని అమ్మవారికి చీరసారి సమర్పించారు మహిళ భక్తులు. నంద్యాల పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, వార్డులలో నీటి సమస్య ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల ఎల్ఐసి ఉద్యోగుల సమస్యలపై ఎంపీ శబరికి వినతి పత్రం. భీమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ తొలగించాలి. నంద్యాల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని నంద్యాల 3 అదనపు జిల్లా న్యాయమూర్తి వాసు సూచించారు. పేద రజకులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి. ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక డిమాండ్.